ప్రజలకు జంతువుల నుండి సంక్రమించే జునోటిక్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పెంపుడు జంతువులకు యాంటీ ర్యాబిట్ వ్యాక్సిన్ వేయాలని జూలై 6వ తేదీని జులోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పశు వైద్యశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ వెటర్నరీ దవాఖానలలో పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయాలన్నారు. జునోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతి సంవత్సరం ఈ రోజును గుర్తు చేసుకుంటున్నామని, మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరమని అన్నారు. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబీస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకల వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయని, ఈ సంక్రమిత వ్యాధులనే జునోసిస్ వ్యాధులు అంటారని, ముఖ్యంగా వీధి కుక్కల నుంచి ర్యాబీస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుందని అన్నారు. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంథ్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాలలో ఆంథ్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.